ఇట్లా యుఎస్ వీసా కోసం ఎంత తపన పడతారో తెలుసు. కరెక్ట్గా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సడన్ గా తెల్లపల్లి అడ్డుకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. యా సార్, యాంకర్ సార్. ఎస్, నేను ఉన్నానండి. ఓ నేను మర్చిపోయాను. మీరు ఎందుకండి ఇలాగా అందరూ జాబ్స్, నేను సారీ అండి. మీరు ఇంకా ఆ గాయపడ్డ మనసుతోనే ఉన్నట్టున్నారు కదా, రోజు గాయపడుతూనే ఉన్నారు. అందుకే డైరెక్ట్ స్టేజ్ పైకి వచ్చేసారు మీరు. మొన్ననే కదా ఓం శాంతి ఓం శాంతి అని చెప్పి మంది వేశారు, ఇంకా అయినా గాయం మానలేదు మీకు. కొత్త గాయం మొదలైందా ఇది? అందుకే నాకు మొన్న కూడా నేను దారి తెలియకుండా సడన్ గా ప్రెస్ క్లబ్ లో వెళ్ళి నేను కూడా జర్నలిజం స్టార్ట్ చేద్దాం అంటే అంత అన్నారు, అరే నువ్వు ఒక్క పని చేయరా. సో అందుకని ఇంకా అదే పని చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్ గా. కాదు, ఇప్పుడేంటి తెల్ల పిల్ల అడ్డు రావడం వల్ల మీ ట్రిప్ ఆగిపోయింది అంటున్నారా? అవునండి, అంటే ప్రపంచంలో నేను ఒక్కనే కాదు, చాలా మందికి ఒక తెల్ల పిల్లి అడ్డ వస్తుంది. అది తెల్ల పిల్లి కాదండి, నల్ల పిల్లి అడ్డొస్తే అపశకునం చాలా మంది ఫీల్ అవుతారు. అమెరికా నుంచి తెల్ల పిల్లి వస్తుందండి, ఆ తెల్ల పిల్లి కోసం నేను ఆ పోరాటం ఇవాళ. సో ఆ తెల్ల పిల్లి ఏంటన్నది మాకు ఇప్పుడు చూద్దామా, తెలుస్తుందా? 100%. ఓ ఓకే, మరి ఆ గాయపడ్డ సింహానికి కారణమైన ఆ పిల్లి ఎవరో తెలుసుకుందాము. మా ట్రేజరా? మీరు గాయపడిన మనసులో ఏదేదో చెప్తున్నారు సార్, అది టీజరా ట్రైలరా ఏదో కాదండి. ఇప్పుడు ఏమైందంటే గాయపడ్డది నా మనసు కాదు, మెదడు. ఎందుకంటే డైరెక్టర్ ఒక వైపు టీజర్ అన్నారు, ఇంకా మా ప్రొడ్యూసర్స్ ట్రైలర్ అన్నారు. ఎటు కాకుండా అటు ఇటు ఇటు అటు అయితే మా డైరెక్టర్ ఒక కొత్త పదం కాయిన్ చేస్తారు అనమాట. టీజర్ ఎవరి మనసు గాయపడకూడదని, గాయపడద్దు ఎవరని. టీజర్ కదా ట్రైలర్ కదా ట్రేజర్ అన్నారు అనమాట. ఓకే, అయితే మీరే ఒకసారి లాంచ్ అని చెప్పేస్తే రెడీగా ఉన్నాం. ఓకే, ఫర్ ఆల్ ద మీడియా అండ్ ఫ్రెండ్స్ హు కమ్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఒక్కసారి గట్టిగా 3, 2, 1 ఏం చెప్పాలో చెప్పలే కదా, అందుకని లాంచ్ అని చెప్పండి. ట్రేజర్ లాంచ్. 3, 2, 1 ట్రేజర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.